పన్నీర్ కుల్చా. వావ్, పన్నీర్ కుల్చా అనగానే చాలా మందికి ఇష్టము. కుల్చాస్ తింటూ ఉంటారు డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ, అండ్ పన్నీర్తో కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మామూలుగా కుల్చాస్ కానీ పరాటాస్ కానీ కావాలంటే స్టఫ్ ఎక్కువ ఉండాలి. ఇంగ్రీడియంట్స్ చక్కగా అన్ని స్పైసెస్ కానీ ఫ్లేవర్స్ కానీ అన్నీ తెచ్చేసినట్టున్నావు నాకు తెలుసు. చక్కగా గోధుమ పిండి తెచ్చావు. చాలా మంది కుల్చాస్లో కొద్దిగా పెరుగు కూడా వాడతారు కదా. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. సో మరి కొంచెం ప్రాసెస్ రెండు చేయాలి కాబట్టి 2 టైప్స్లో. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ నేను కుల్చాకి కావాల్సిన స్టఫ్ ప్రిపేర్ చేస్తాను ఒక మిక్సింగ్లో. ఫస్ట్ పన్నీర్ గ్రేట్ చేసి వేసేస్తాను. ఓకే, సో హ్యాపీగా అలాగా గ్రేట్ చేసుకుంటే చక్కగా మనకు ఏమంటారు దాంట్లో స్టఫ్ చేసినా కూడా ఈజీగా వస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంది అలాగా స్మాష్ చేస్తూ ఉంటారు. స్మాష్ చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం గట్టి గట్టిగా ఉండలు కనిపిస్తుంది మధ్య మధ్యలో. అలా కాకుండా అండ్ చాలా మంది ఏంటంటే ఫైన్ గా చాప్ చేస్తారు దీన్ని. అలా కూడా చేసుకోవచ్చు మనం. ఇలా గ్రేట్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఈజీ అయిపోతుంది అండ్ ఈవెన్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. యూజువల్గా ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ ఇవి స్టఫ్డ్ పరాటాస్ కానీ కుల్చాస్ కానీ స్టఫ్డ్ ఉంటాయి? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసేది చాలా చిన్న సైజ్ చేస్తాం. పామ్ సైజ్ చేస్తే 2 తీసుకోవచ్చు. అండ్ కొందరు వచ్చేసి ప్యాన్ సైజ్ చేస్తారు పెద్దగా. అలాంటప్పుడు 1 తీసుకోవాలి. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం పౌడర్స్ యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం అంటే జస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. అంటే చాలా పౌడర్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, దానికి కొంచెం బ్యాలెన్సింగ్. కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం వాము, కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఓకే, సో 2 తీసుకొచ్చావు, కారం పొడి తీసుకొచ్చావు అండ్ చిల్లీస్ కూడా తెచ్చావు కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా. అండ్ ఆమ్చూర్ పౌడర్. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అందరూ పరాటాస్ కానీ కుల్చాస్ కానీ చేసుకుంటే ఆ చాట్ టేస్ట్ రావాలి అందరికీ, అందుకనే ఆమ్చూర్ యూస్ చేస్తూ ఉంటారు. ఇది బేకింగ్ సోడా కొంచెం అండ్ బేకింగ్ పౌడర్ కూడా కొంచెం. సో పచ్చిమిర్చి కూడా అందులోనే మనం ఇందులోనే యాడ్ చేసేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు. బ్లాక్గా కూడా ఏవో తీసుకొచ్చిన. ఇది నువ్వులు కదా, మనం దాని మీద వేసి రోస్ట్ చేయాలి కొంచెం కదా అలా. సో ముందు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో జస్ట్ ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. సో ఇన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసామంటే ఇంకా అసలు మనకు సపరేట్గా ఏది అవసరం లేదు. జస్ట్ అలా కుల్చా ఒకటి వేయించుకొని తినేస్తే అయిపోతుంది. సో ఇందులో మనం చాలా ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టాలి. సో ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆ లోపు డవ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఒక బౌల్ ఇస్తాం. సో మోస్ట్లీ మైదా యూస్ చేస్తారు కుల్చాస్కి పరాటాస్కి. నేను ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఇందులో కొంచెం పెరుగు, కొన్ని వాటర్. చక్కగా పెరుగు వేసాం కాబట్టి మెత్తగా వస్తుంది అన్నమాట ఏదైతే ఉందో. సో ఇది మనం లోపల స్టఫ్ పెడతాం కదా, సో చాలా స్ప్రెడ్ అవ్వాలి యాక్చువల్లీ సాఫ్ట్గా, అందుకోసం పెరుగు. వాటర్ మాత్రం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువ థిన్ కన్సిస్టెన్సీ అయిపోతుంది అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఈలోపు కొంచెం స్టవ్ కూడా ఆన్ చేస్తాను.
ప్యాన్ వేడెక్కుతుంది. సో చక్కగా అలా డవ్ ప్రిపేర్ చేసుకొని ఇలా డవ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఓకే. సో జస్ట్ ఇప్పుడు చపాతీ లాగా తిక్కేసి దాంట్లో అది స్టఫ్ చేసుకోవాలి. సో నార్మల్లీ చపాతీకి ఎలా అయితే తీసుకుంటామో అలాగే, అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలేమో కదా. కొంచెం క్వాంటిటీ ఎక్కువ. ఓకే. చక్కగా ఈ స్టఫ్ పెట్టేస్తే అయిపోతుంది. కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసేసి పెడతాం. ఓకే. ఇంట్లో ఈ స్టఫ్ వేస్తాం. సో మెయిన్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ స్టఫ్ ఇదంతా ఈ తర్వాత ఈ ప్రిపరేషనే వెరీ టఫ్ అనమాట. అందుకే కొంచెం టెక్నిక్ ఏంటంటే కొద్దిగా థిక్గా చేసుకోవాలి. థిక్గా పిండి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చాలా వరకు దహీతో కానీ లేకపోతే బటర్ వేసుకొని అలా తినేస్తూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే సిమ్లో పెట్టుకుని దీన్ని మంచిగా కాల్చుకోవాలి యాక్చువల్లీ, లేకపోతే త్వరగా కుక్ అవ్వదు యాక్చువల్లీ. ఓకే లాస్య, ఇంత కన్సిస్టెన్సీలో మనకు చాలు. ఓకే. దీని మీద నేను కొంచెం ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. ఇంకా మనం అలా కాల్చుకోవాలి. అలా. ఓకే. అలాగో చాలా అంటే సిమ్లో పెట్టి కాల్చాలి రెండు వైపులా. కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, చక్కగా కాలిపోయింది. సో రెండు వైపులా కాల్చుకున్నాము బ్రౌన్గా. సో సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకో. ఓకే. అండ్ చక్కగా కొంచెం కూడా. ఓకే లాస్య, పన్నీర్ కుల్చా రెడీ అయిపోయింది. ఓకే. పన్నీర్ కుల్చా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ కుల్చాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, బ్రౌన్ షుగర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తురిమిన పన్నీర్ 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ కుల్చా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుము, బ్రౌన్ షుగర్, వాము, గరం మసాలా పొడి, కారం, ఆమ్చూర్ పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి నూనె కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి కుల్చాలా ఒత్తుకొని పైనుండి నల్ల నువ్వులు వేసి ఒత్తుకున్న తరువాత పాన్ లో నూనె వేసి కుల్చాని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైనుండి వెన్న రాసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కుల్చా రెడీ.